రేపు ఉదయము ఆచరించవలసిన పూజ అండి. అంటే 23వ తారీఖు ఉదయము ఆచరించవలసిన పూజ ఆదివారం. రేపు 3 గ్రహాలు అంటే 3 ఒకటేసారి వస్తున్నాయండి. రేపు నవమి గడియలు ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్రము మీనరాశిలో ఉన్నాయి కాబట్టి మనకు తెలిసిందే కదా. రవి, శుక్ర, రాహు ఈ 3 గ్రహాలు ఉన్నాయి కాబట్టి చాలా యోగంగా ఉంటుంది రేపు. ఈ 3 కలిసి ఉన్నాయి కాబట్టి మనం ఈ పూజను ఆచరించడం వల్ల మనకు చాలా అనుకూలంగా ఉంటుంది. రేపు ఉదయాన్నే లేచిన తర్వాత మనము నీటిలో ఉప్పు వేసుకొని స్నానం చేయాలండి. తల స్నానమైనా చేయండి, లేకపోతే నార్మల్గా మట్టి స్నానమైనా ఆచరించుకోవాలి. ఆదివారం కాబట్టి ఇలా స్నానం ఆచరించిన తర్వాత మనం దేవుడి గదిలో కూర్చోవాలండి. కూర్చొని బియ్యం పిండి, గోధుమ పిండి, పాలు ఈ 3 కలిపి ప్రమిదలు చేయాలి. 2 ప్రమిదలు చేయాలి. 2 ప్రమిదలు చేసి దాంట్లో నెయ్యి వేయాలండి. నెయ్యి వేసి ఈ ప్రమిదలను అరిటాకు లేదా రావి చెట్టాకు లేదా మీకు దగ్గరలో ఏది అందుబాటులో ఉంటే అది, ముందుగా అయితే అరిటాకు, రావి ఆకు ఇవి కాకుంటే ఇంకా అందుబాటులో ఉన్న ఆకులు వేసి దానిపైనే ప్రమిదలను పెట్టి మనము నెయ్యి వేసి వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత లక్ష్మీనారాయణని పూజను ఆచరించే ముందు లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం అని ఉంటుంది, అది చదువుకోవాలి. ఒకవేళ ఇది మనం చదవలేము అనుకున్నప్పుడు మీరు ఏదో ఒక రకంగా లక్ష్మీనారాయణని నామమన్న జపిస్తూ ఈ తెల్లటి పుష్పాలు ఉంటాయి కదండి, తెల్లటి పుష్పాలను పెట్టాలి. నీలిరంగు పుష్పాలు, ఇలా పుష్పాలతోటి ఆ స్వామివారిని అర్చించుకొని పూజ అనంతరము ఒక ఆవు పిడక తీసుకోవాలి. ఆవు పిడక మీద నెయ్యి వేయాలి, నల్లటి నువ్వులు వేయాలండి, సాంబ్రాణి ఈ 3 కలిపి పిడకని అంటిపెట్టినాక ఈ 3 కలిపి వేసేసి ఇల్లంతా దీపం వేయాలండి. ఇలా వేసిన తర్వాత వేస్తే లక్ష్మీనారాయణ అనుగ్రహం ఉంటుంది. అదేవిధంగా సమస్త పితృదోషాలు తొలగిపోతాయి, ఆరోగ్యము ప్రాప్తిస్తుంది, ప్రేత దోషాలు ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతాయి. అదేవిధంగా మనం ఎక్కడైనా శాపగ్రస్తులమైతే వాటి నుండి కూడా విముక్తి అనేది కలుగుతుంది. ఇలా ఉదయం పూజను ఆచరించుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.